టీమిండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు బంగ్లాపై ఏకంగా 280 పరుగుల తేడాతో గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 234 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టీమిండియా భారతదేశంలో 2012 నుండి ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఓడిపోకుండా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ క్రికెట్లో ఏ జట్టు కూడా సొంత గడ్డపై ఇంత ఘనమైన రికార్డు లేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ అశ్విన్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఘోరంగా ఓడిపోయింది. అతడికి తోడుగా జడేజా కూడా బంగ్లాని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇక ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే 4 వికెట్ల నష్టానికి 158 పరుగుల వద్ద 4వ రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో ఆరంభంలో ఆచితూచి ఆడుతూ జాగ్రత్తగా ముందుకు నడిచింది. బంగ్లా బ్యాటర్లు షాంటో, షకీల్ అల్ హసన్ నిలకడగా ఆడుతూ కాసేపు కనపడ్డారు. అయితే 3వ రోజు ఆటలో 3 వికెట్లతో బంగ్లా పతనానికి బాటలు వేసిన అశ్విన్ మరోసారి బరిలోకి దిగి ఈ ఇద్దరి భాగస్వామ్యానికి తెరదింపాడు. దీంతో 194 పరుగుల వద్ద బంగ్లాదేశ్ షకీల్ అల్ హసన్ రూపంలో 5వ వికెట్ను కోల్పోయింది. 25 పరుగులు చేసిన షకీల్ అల్ హసన్ అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లిటన్ దాస్ జడేజా బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక పక్క వికెట్లు పడుతున్న కెప్టెన్ షాంటో మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. అయితే జడేజా తెలివిగా అతన్ని బౌల్తో కొట్టించి షాట్ ఆడేలా ప్రేరేపించాడు. దీంతో 82 పరుగుల వద్ద షాంటో ఇన్నింగ్స్కి తెరపడింది. ఇక షాంటో అవుట్ అవ్వడంతో బంగ్లాదేశ్ ఓటమి లాంఛనమే అయింది. ముఖ్యంగా అశ్విన్ స్పిన్ దెబ్బకి బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం పేకమేడలా కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీతో అదరగొట్టిన లోకల్ బాయ్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు దక్కించుకుని బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు. ఇదే క్రమంలో అశ్విన్ కొన్ని అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటగా టీమిండియా తరపున సెకండ్ మోస్ట్ వికెట్స్ తీసిన బౌలర్గా 522 వికెట్లతో అశ్విన్ నిలిచాడు. రెండో రికార్డు ఏంటంటే టీమిండియా తరపున అత్యధికంగా 37 సార్లు అశ్విన్ 5 వికెట్లు దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సార్లు 5 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 37 సార్లతో అశ్విన్ షేన్ వార్న్ రికార్డును సమం చేసి 2వ స్థానాన్ని పంచుకున్నాడు. 67 సార్లతో మురళీధరన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 3వ రికార్డు విషయానికి వస్తే 8 లేదా అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్కి వచ్చి 100 పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. 4వ రికార్డు విషయానికి వస్తే 30 సార్లు 5 వికెట్లు దక్కించుకోవడమే కాదు, అదే సమయంలో 20 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. 5వ రికార్డు ఏంటంటే 250, 300, 350 వికెట్లు చేరుకున్న అత్యంత వేగవంతమైన ఆటగాడిగా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. తక్కువ మ్యాచ్ల్లోనే ఈ ఘనతను సాధించి అశ్విన్ ఔరా అనిపించాడు. మొత్తంగా అశ్విన్ దెబ్బకి బంగ్లాదేశ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంత గొప్ప ప్రదర్శనకు గాను అశ్విన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.